Hi everyone, so today we are diving into an exciting topic. So since we learned about AI in our last videos, so today we are going to learn about grammar. So the topic is active voice and passive voice. Understanding these two will help you write more effectively and make your sentences more dynamic or formal. Depending on the situation, let's get started. సో మనం నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే మెయిన్ అనమాట. ఇది మనకి ఎగ్జామ్స్లో ఇస్తారు. సో వీటిని మనం జాగ్రత్తగా వెళ్ళండి. సో ఏంటంటే హౌ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్, అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలాగా మనం సెంటెన్సెస్ని కన్వర్ట్ చేయాలి. సో లెట్స్ లుక్ ఎట్ హౌ వీ కెన్ టర్న్ ది సెంటెన్సెస్ ఇంటూ ఏ ప్యాసివ్ వన్. Identify the object of the sentence. Make the object subject of the passive sentence. అంటే ఏం లేదు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్యాసివ్ వాయిస్ కి అనేది ఒక క్రియ అనేది వస్తుంది, కానీ యాక్టివ్ వాయిస్ కి ఏంటంటే క్రియకి వర్బ్ అనేది వస్తుంది. సో మనం జస్ట్ ఏం చేయాలంటే వాటి రెండింటిని మనం పక్కన పెడితే మనకి ఒక యాక్టివ్ వాయిస్ ఇంకా ప్యాసివ్ వాయిస్ అనేది వస్తుంది. సో మనం వీటిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లో ఉన్నది మనకి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది, ఇంకా యాక్టివ్ వాయిస్ లో వచ్చింది పాస్ట్ ఫార్మ్ లో వస్తుంది. సో మీరు జస్ట్ గుర్తుంచుకుంటే మీకు యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్ అనేది మీకు కన్వర్ట్ చేయడం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ద చెఫ్ కుక్డ్ బై ద మీల్, ఇందులో మనకి ప్యాసివ్ లో చూసుకుంటే ద మీల్ వాజ్ కుక్డ్ బై ద చెఫ్. ఇందులో మనకి సబ్జెక్ట్ కి క్రియ వచ్చింది, అంటే వర్బ్ వచ్చింది, ఇందులో మనకి క్రియకి సబ్జెక్ట్ వచ్చింది. సో జస్ట్ ఇది గుర్తుంచుకుంటే మీకు కన్వర్షన్ అనేది వస్తుంది. సో మనం నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే ప్యాసివ్ వాయిస్ అనమాట. సో వాట్ ఈస్ ప్యాసివ్ వాయిస్? సో సేమ్ యాక్టివ్ వాయిస్ లాగే సేమ్ ఇది కూడా దీని డెఫినేషన్ ఒకలాగే ఉంటుంది. ఏ ప్యాసివ్ వాయిస్ ఈస్ వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ రిసీవింగ్ ద యాక్షన్. అంటే ఒక సబ్జెక్ట్ కి యాక్షన్ రావడం, సేమ్ ఇది కూడా ఎందాకలాగే కానీ రివర్స్ వస్తుంది అనమాట. అంటే ద మౌస్ వాస్ చేస్డ్ బై ద క్యాట్, ఇందులో మనకి సబ్జెక్ట్ అంటే క్యాట్ అనేది ఒక యాక్షన్ లేకపోతే క్రియ అనేది వచ్చింది అనమాట. ఇందులో ద మౌస్ వాస్ చేస్డ్ బై ద క్యాట్ అంటే ఇందులో మనకి యాక్షన్ లేకపోతే క్రియ అనేది ఒక క్యాట్కి వెళ్ళింది, అంటే సబ్జెక్ట్కి వెళ్ళింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ అది ఇందాక దాంట్లో చూసుకుంటే ద లెటర్ వాజ్ రిటన్ బై హర్, ఇందులో మన షీ అనేది హెర్గా మారింది, ఇందులో మనకి రోడ్ అనేది రిటర్న్ గా మారింది కాబట్టి మొత్తం వెబ్ ఫార్మ్స్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఇంకా వెబ్ ఫార్మ్స్ గురించి డెప్త్ గా కావాలనుకుని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, మీరు జస్ట్ కామెంట్స్ లో పెట్టండి గైస్. ఇందులో మనం చూసుకుంటే హెర్ అనేది ఒక సబ్జెక్ట్, ఇంకా రిటర్న్ అనేది ఒక క్రియ కాబట్టి ప్యాసివ్ వాయిస్ కిందకి వచ్చింది. సో వై యూస్ ప్యాసివ్ వాయిస్? ప్యాసివ్ వాయిస్ ని ఎందుకు వాడాలి? టు ఎంఫసైజ్ ద ఆబ్జెక్ట్ రాదర్ దెన్ ద సబ్జెక్ట్. అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఎక్కువగా చూపించడానికి మనం వాడుతూ ఉంటాం సబ్జెక్ట్ కన్నా. కొన్ని సెంటెన్సెస్ లో మనకి సబ్జెక్ట్ కన్నా ఆబ్జెక్ట్ ని స్పెసిఫై చేయడం లేకపోతే దాన్ని ముఖ్యంగా చూపించడానికి ఈ ప్యాసివ్ వాయిస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏమైనా సెంటెన్సెస్ ని ఇంకొంచెం ఫార్మల్ అంటే గౌరవప్రదంగా వాడుతూ ఉంటారు, వాటిలో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. సో దీని టిప్ చూసుకుంటే ప్యాసివ్ వాయిస్ ఆఫెన్ యూజెస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ టు బి వాజ్, ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ పార్టిసిపల్. అంటే ప్యాసివ్ వాయిస్ ఇప్పుడు మనకి పాస్ట్ పార్టిసిపల్, అంటే మీకు లాస్ట్ వీడియో ఎప్పుడు చెప్పాను మీకు పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి, ఆక్సిలరీ వర్బ్స్ అంటే వాజ్, ఈజ్, ఆర్ ఇవన్నీ ఏంటో అని మీకు అన్ని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కవర్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ ప్యాసివ్ వాయిస్ ఇంకా యాక్టివ్ వాయిస్ చూసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇంకా మేము లింక్ పెట్టాను, అవి చూసుకుంటే మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది వీటిని యాక్సెస్ చేయడానికి లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి. సో మనం ఈరోజు చూసుకున్నట్టుగా మన టాపిక్స్ వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనమాట. సో మనం సెక్షన్ 1 చూసుకుంటే యాక్టివ్ వాయిస్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పర్ఫార్మ్స్ ద యాక్షన్. అంటే ఇందులో సబ్జెక్ట్ అంటే కర్త ఏవైనా క్రియ పనిచేస్తే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ చేసెడ్ ద మౌస్, ఇందులో మనకి కర్త అనేది క్యాట్ వస్తుంది, ఇందులో మనకి చేస్డ్ అనేది క్రియ కింద లేకపోతే యాక్షన్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఒక యాక్టివ్ వాయిస్ అవుతుందని తెలుసుకోవచ్చు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ లేదా కర్త, అంటే ఇక్కడ ఇందులో ఏది పనిచేస్తుందో దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ లో. అదే తెలుగులో చూసుకుంటే కర్త అని అంటాం. సో చేస్డ్ అనేది ఒక క్రియ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఒక యాక్టివ్ వాయిస్. ఇందులో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూసుకుంటే షీ రోట్ ద లెటర్, ఇందులో మన షీ అనేది సబ్జెక్ట్ కిందకి వస్తుంది, రోట్ అనేది ఒక వర్బ్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఒక యాక్టివ్ వాయిస్ కిందకి వచ్చింది. సో మనం చూసుకుంటే డౌట్ వచ్చేసి మన
వై యూజ్ యాక్టివ్ వాయిస్, ఎందుకు యాక్టివ్ వాయిస్ యూజ్ చేసుకోవాలి అంటే ఇట్స్ డైరెక్ట్ అండ్ క్లియర్, అంటే డైరెక్ట్గా సూటిగా ఉంటుంది. డైరెక్ట్గా మనం దట్ అనేది యాడ్ చేయవసరం లేదు, ప్యాసివ్ వాయిస్ లాగా మొత్తం మనం రిపోర్టర్ స్పీచ్ లాగా ఏం చేయవసరం లేదు, జస్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ సెంటెన్స్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇంకేం చేస్తుందంటే ఇట్ మేక్స్ యువర్ రైటింగ్ మోర్ ఎంగేజింగ్, అంటే ఇంకొంచెం మనం దాన్ని అట్రాక్టివ్గా లేకపోతే ఇంకొంచెం వాళ్ళకి తెలిసేలాగా చేసేదాన్ని మనం యాక్టివ్ వాయిస్ కోసం వాడుతాం అనమాట. మనం టిప్ చూసుకుంటే లుక్ ఫర్ సెంటెన్సెస్ వేర్ సబ్జెక్ట్ ఈస్ యాక్టివ్లీ డూయింగ్ సంథింగ్, అంటే ఏదైనా సబ్జెక్ట్ ఆల్రెడీ ఏమైనా చేస్తుందంటే మనం దాంట్లో వెర్బ్ అనేది యాడ్ చేద్దామని చూడాలి ఎప్పుడు, ఎందుకంటే అప్పుడే యాక్టివ్ వాయిస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే టెన్సెస్ అనమాట. అంటే ఈ టెన్సెస్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏది పార్టిసిపల్ ఎట్టాలా లేకపోతే ఏం పెట్టాలని. సో ప్యాసివ్ వాయిస్ అనేది ఎప్పుడు టెన్సెస్ మీద డిపెండ్ అవుతుంది, లేకపోతే ఆ సెంటెన్స్ అనేది ఒక గ్రామాటికల్ మిస్టేక్ గా ఉండిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ దీంట్లో మనం చూసుకుంటే ప్రెసెంట్ సింపుల్ యాక్ట్, అంటే ప్రెసెంట్ సింపుల్ సెంటెన్స్ లో మనకి యాక్టివ్ అనేది హీ రైట్స్ ద రిపోర్ట్ అని వస్తుంది. ఇందులో మనకి ప్యాసివ్ లో చూసుకుంటే ద రిపోర్ట్ ఈజ్ రిటన్ బై హిమ్. ఇందులో మనకి మీకు చెప్పాను ప్రెసెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఇంకా పార్టిసిపుల్, ఇంకా ప్రెసెంట్ కంటిన్యూస్, ఇవన్నీ మీకు బ్యాక్ వీడియోలో చెప్పాను. వెబ్స్ అన్ని, ఇంకా క్లాసెస్ అని, ఫ్రేజెస్ అని, ఇవన్నీ మీరు ఒక్కసారి రీకాల్ చేసుకుంటే మీకు ఇవన్నీ యాక్టివ్ వాయిస్ ఇంకా ప్యాసివ్ వాయిస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. ఏంటంటే షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ పాస్ట్ టెన్స్ లో. ఇందులో మనం చూసుకుంటే ప్యాసివ్ లో ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ బై హెర్. ఇందులో మనకి హెర్ అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఇంకా కంప్లీటెడ్ అనేది ఒక వెర్బ్ వస్తుంది. సో మీరు జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ కి వెర్బ్ వస్తుంది ప్యాసివ్ లో, యాక్టివ్ లో చూసుకుంటే వెర్బ్ కి సబ్జెక్ట్ వస్తుంది. ఇందులో సేమ్ ఇంతే అనమాట. ఇది గుర్తుంచుకుంటే మీకు కన్వర్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే దే విల్ డెలివర్ ద ప్రాజెక్ట్. ఇందులో మనకి దే విల్ డెలివర్ ద ప్యాకేజ్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది, ఏంటంటే మామూలుగా మనం వాడేది యాక్టివ్ అనమాట. సో ప్యాసివ్ చూసుకుంటే ద ప్యాకేజ్ విల్ బి డెలివర్డ్ బై దెమ్. ఇందులో సేమ్ ఇది కూడా సబ్జెక్ట్ కి వెర్బ్ వచ్చింది, ఇంకా వెర్బ్ కి సబ్జెక్ట్ వచ్చింది. సో మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.